వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా సీనియర్ పొలిటికల్ లీడర్. అలాగే ఆంధ్రప్రదేశ్లో కొంత కీలకమైనటువంటి రాజకీయ నాయకుడిగా కూడా చెప్పుకోవచ్చు. జగన్కి సన్నిహితుడుగా, సీనియర్ నాయకుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాని శాసించాడని కూడా చెప్పుకోవచ్చు 2019 నుండి 2024 వరకు. అయితే ఇప్పుడు అటువంటి వ్యక్తికి కష్టాలు మొదలవుతున్నాయి. ఆయన బినామీలుగా ఉన్న వారికి సంబంధించి కూడా ఏం జరగబోతుంది, కూటమి ప్రభుత్వం ఏ విధంగా పెద్దిరెడ్డికి చెక్ పెడుతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అభిమానులు అయినా లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగనిపల్లిలో 100 కోట్లకు పైగా విలువైనటువంటి 982.48 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ప్రైవేటు పట్ట భూములు కూడా మార్చేసి వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలకు కూడా కట్టబెట్టిన వ్యవహారం అప్పటి నుంచి కూడా చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్, ప్రస్తుత తిరుపతి కలెక్టర్గా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు కుట్రకు పాల్పడినట్టుగా కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చేసింది. అయితే పలమనేరు ఆర్డీఓలుగా పనిచేసినటువంటి పులి శ్రీనివాసులు, అలాగే మనోజ్ కుమార్ రెడ్డి నాటి పలమనేరు తహసీల్దారు సీతారాం లబ్ధిదారులతో కుమ్మక్కైనట్టుగా కూడా గుర్తించారు. వీరంతా నేరపూరితమైనటువంటి కార్యకలాపాలకు కూడా పాల్పడి ప్రభుత్వ భూములను ఇక్కడ మ్యూటేషన్స్లో అక్రమాలకు చేసినట్టుగా కూడా నిర్ధారించారు. అయితే ఇక్కడ బిఎన్ఎన్ భూ కబ్జాలు చట్టాల్లో కూడా అక్రమ చొరబాటు, మోసం, ఫోర్జరీ తదితర సెక్షన్ల కింద కూడా వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయాలని కూడా ప్రభుత్వం నిషేధించింది, అంటే ప్రభుత్వానికి నివేదించింది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీ పరమైనటువంటి 982 ఎకరాల ఏవైతే ఉన్నాయో తిరిగి ప్రభుత్వానికి చెందేలాగా కూడా చర్యలు తీసుకోవాలని, ఈ కుట్రపైన సమగ్ర దర్యాప్తు కూడా ఆదేశించడంతో పాటు బాధ్యులపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ కుంభకోణం పైన ప్రాథమిక విచారణ జరిపినటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తాజాగా ప్రభుత్వానికి ఈ మేరకు నివేదికను కూడా సమర్పించింది. రాగనిపల్లిలో 982.48 ఎకరాల భూమిని పొంగునూరు జమీందారు మహదేవరాయలు కుమారుడైనటువంటి శంకరరాయలు పేరుతో కూడా 1958 ఫిబ్రవరి 20న చిత్తూరు పట్టా చిత్తు పట్టా జారీ చేసింది. అనంతరం ఆయన దాన్ని పలువురికి విక్రయించారు. ఆ తర్వాత 1977లో కూడా ఈ చిత్తు పట్టాను అప్పటి కలెక్టర్ రద్దు చేశారు. ఈ ప్రభుత్వ భూమి పైన కూడా కొన్నాళ్ళుగా వివాదం నడుస్తూనే ఉంది. అయితే సర్వే నంబర్ 22లో ఉన్నటువంటి 982.48 ఎకరాల అసంపూర్తిగా ఆగిపోయినటువంటి సెటిల్మెంట్లను కూడా పునఃప్రారంభించాలంటూ కూడా 2022లో ఏప్రిల్ 28న నాటి సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డు కమిషన్ నాటి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అలాగే సెటిల్మెంట్ అధికారి అయినటువంటి ఎన్ వెంకటేశ్వర్లు కూడా ఆదేశించారు. ఆయన నిబంధనలు, చట్టపరమైనటువంటి అంశాలను పట్టించుకోకుండా, సరైన తనిఖీలు చేయకుండా కూడా ఏపీ ఎస్టేట్ చట్టం 1948 ప్రకారం చిత్తు పట్టా కింద ఉన్నటువంటి ఆ భూమిని హక్కులిచ్చేందుకు కూడా అవకాశం కల్పించారు. ముందస్తు కుట్ర కుమ్మక్కుతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలకు హక్కు కల్పించాలంటూ కూడా ఒక దురుద్దేశంతోనే ఈ కుంభకోణంలో పాల్పడ్డారని చెప్పుకొస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిందనేసి కూడా చెప్తున్నారు. వెంకటరెడ్డి అలాగే మరికొందరు వ్యక్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బినామీలుగా వ్యవహరిస్తున్నారని, వీరంతా సర్వే నంబర్ 22లో 982.48 ఎకరాల భూమిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించారని దరఖాస్తు చేసుకోగా నాటి పొంగునూరు తహసీల్దారు ఈ దరఖాస్తును కూడా ఉన్నతాధికారులు కూడా పంపించారు. నాటి జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసు ఈ భూమిని 22/1 నుంచి కూడా 22/30 వరకు కూడా సబ్ డివిజన్ చెందినటువంటి గత ఏడాది సెప్టెంబర్ 11న అనుమతి ఇచ్చారు. అంతకుముందు పొంగునూరు తహసీల్దార్గా పనిచేసినటువంటి సీతారాం అలాగే ఈ ఏదైతే 982.48 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ ఆన్లైన్ వెబ్ ల్యాండ్ రికార్డులో కూడా చేర్చాలంటూ కూడా ఉన్నతాధికారులు కూడా విన్నవించారు. అయితే మొత్తం విస్తరించినటువంటి 30 సబ్ డివిజన్లుగా విభజించి 28 మంది
కేటాయించుకోవాలని కూడా కోరారు. దీనిపైన నాటి ఆర్డీఓ శివయ్య పలు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసి ఆ దస్తాలను వెనక్కి పంపినా లెక్క చేయలేదు. ఇలా తహసీల్దారు మొదలుకొని కలెక్టర్ వరకు కూడా అంతా కలిసి వందల ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి బినామీ పరం చేశారనేసి కూడా ఇప్పుడు రుజువు అవుతూ ఉంది. దీనికి సంబంధించి ఇక పెద్దిరెడ్డి బినామీలు అంటే పెద్దిరెడ్డి ఎక్కడెక్కడ కబ్జాలు బినామీలు ఏవైతే అక్రమాలకు పాల్పడ్డాడో చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అధికారులు ఎవరైతే కొమ్ము కాశారో వాళ్ళందరిని కూడా ఒక్కొక్కరిని బయటికి తీసుకొస్తుంది, ఒక్కొక్క అక్రమాన్ని కూడా బయట పెడుతుంది కూటమి ప్రభుత్వం. అయితే చివరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జైలుకు వెళ్తారా, లేకపోతే ఆయన ఏమి సంబంధం లేకుండా ఇక ఉంటారా, లేకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఆయన భవిష్యత్తు ఏంటి అనేది కూడా తెలియాలంటే మనం అలా చూస్తూ ఉండాలి. దానికి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తే మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.